My dear friends, all of you welcome to పాఠశాల CMP యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో క్లాస్ 3లోని ఇంగ్లీష్ పాఠ్యపుస్తకంలో 4వ పాఠం హెల్ప్ మీ ప్లీజ్ అనే పాఠంలో మొదటి వీడియోలో ఒక 2 పేరాలను నేర్చుకున్నాం. ఇది పార్ట్ 2లో భాగంగా మిగిలిన 2 పేరాలను నేర్చుకుందాము. మొదటి వీడియోలో ఒక ర్యాబిట్ తన పేరు మర్చిపోయి ఫార్మర్ని అడుగుతుంది తన పేరేంటనేసి. అతను చెప్పడం. నెక్స్ట్ పాటర్ని అడుగుతుంది, పాటర్ చెప్పడు. నెక్స్ట్ బార్బర్ దగ్గరికి పోతుంది, అతను చెప్పడు. వాళ్ళ సిస్టర్ దర్జీ టైలర్ ఉంది, ఆమెను అడుగనేసి చెప్తాడు. ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది? ర్యాబిట్ తన పేరు తెలుసుకుందా లేదా ఈ వీడియోలో చూద్దాం. మొదటగా నేను చదువుతాను, జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. హెల్ప్ మీ ప్లీజ్. నౌ ద ర్యాబిట్ వెంట్ టు ద టైలర్ అండ్ ఆస్క్డ్, టైలర్, విల్ యూ హెల్ప్ మీ? డూ యూ నో మై నేమ్? ద టైలర్ వాజ్ బిజీ స్టిచ్చింగ్ క్లోత్స్. She said, I am very busy. Go and ask the man sitting under the tree. He is a cobbler. He will help you. The rabbit went to the cobbler. He was mending shoes. Cobbler, please help me. Can you tell me what my name is? Rabbit asked. I am tired. I don't know. Go away, he shouted. ఓకే, ఇప్పుడు నా వెనకాల మీరు చదవడానికి ట్రై చేయండి. హెల్ప్ మీ ప్లీజ్. నౌ ద ర్యాబిట్ వెంట్ టు ద టైలర్ అండ్ ఆస్క్డ్, టైలర్, will you help me? Do you know my name? The tailor was busy stitching clothes. She said, I am very busy. Go and ask the man sitting under the tree. He is a cobbler. He will help you. The rabbit went to the cobbler. He was mending shoes. Cobbler, please help me. Can you tell me what my name is? What my name is? Rabbit asked. I am tired. I don't know. Go away, he shouted. ఓకే, ఇప్పుడు ఇందులో ఉండే కొత్త పదాలను తెలుసుకుంటూ చదువుదాం. Now the rabbit went to the tailor and asked, Tailor, will you help me? Do you know my name? సో టైలర్ దగ్గరికి వెళ్ళింది, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? నా పేరు తెలుసా నీకు అనేసి అడిగింది. ద టైలర్ వాజ్ బిజీ స్టిచ్చింగ్ క్లోత్స్. స్టిచ్చింగ్ అంటే కుట్టడం. ఏం కుడుతూ ఉందంటే బట్టలు. క్లోత్స్ అంటే బట్టలు. బట్టలు కుట్టడంలో బిజీగా ఉంది. సి సెడ్, అవేమని చెప్పింది? సెడ్ అంటే చెప్పడం. చెప్పింది, ఐఎమ్ వెరీ బిజీ. గో అండ్ ఆస్క్ ద మ్యాన్ సిట్టింగ్ అండర్ ద ట్రీ. నేను చాలా బిజీగా ఉన్నాను, అక్కడ ఒక మనిషి కూర్చోవాడు చూడు, అండర్ ద ట్రీ. సిట్టింగ్ అంటే కూర్చోవాడు. ఎక్కడ? అండర్ ద ట్రీ అంటే చెట్టు కింద. అండర్ అంటే కింద, ట్రీ అంటే చెట్టు. చెట్టు కింద కూర్చొని ఉన్నాడు.
హీ ఈజ్ ఎ కోబ్లర్. అతను ఎవరో చెప్పులు కుట్టేవాడు. అక్కడ చెప్పులు కుట్టే అతను కూర్చున్నాడు, అతను పోయి అడుగు. హీ విల్ హెల్ప్ యూ, అతను నీకు హెల్ప్ చేయొచ్చు అనేసి చెప్పింది. నెక్స్ట్, ద ర్యాబిట్ వెంట్ టు ద కోబ్లర్. కోబ్లర్ దగ్గరికి వెళ్ళింది. హీ వాజ్ మెండింగ్ షూస్. అతను ఏం చేస్తున్నాడు? మెండింగ్ అంటే కుడుతున్నాడు. ఏం కుడుతున్నాడంటే షూల్ని రిపేర్ చేస్తున్నాడు. చినిగిపోయిన షూల్ని కుడుతున్నాడు అనేసి అర్థం. కోబ్లర్, ప్లీజ్ హెల్ప్ మీ. కెన్ యూ టెల్ మీ వాట్ మై నేమ్ ఈజ్? ర్యాబిట్ ఆస్క్డ్. ఐ ఆమ్ టయర్డ్. ఐ డోంట్ నో. గో అవే, హీ షౌటెడ్. అతను అసలే కోపంలో అలసిపోయాను. టయర్డ్ అంటే అలసిపోయాడు కాబట్టి నేను అలసిపోయినాను. ఐ డోంట్ నో, నాకు తెలియదు. గో అవే, ఇక్కడి నుంచి దూరంగా పో, నా పని డిస్టర్బ్ చేయదు పో అనేసి తరిమినాడు. షౌటెడ్ అంటే గట్టిగా అరిశాడు ర్యాబిట్ని. సో ఇప్పుడు ర్యాబిట్ ఏం చేస్తుంది? తర్వాత ఎలా తన పేరు తెలుసుకుంటుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పాఠశాల పిల్లలకు బాగా ఉపయోగపడాలంటే వాళ్ళ పేరెంట్స్ యొక్క వాట్సాప్ గ్రూప్కి షేర్ చేసినట్లయితే ఇంటి దగ్గర వాళ్ళు బాగా దీన్ని చూసి తరవుగా నేర్చుకుంటారు. ఆ విధంగా ఉపయోగిస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.